సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. చాలామందికి ఏంజల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, నెంబర్స్ రూపంలో కనిపించే ఏంజల్స్ ఏంటి, ముఖ్యంగా స్పెసిఫిక్గా 786 అనే విషయంపై మ్యామ్తో మాట్లాడి దానికి సంబంధించిన డౌట్స్ అవన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, మనల్ని విశ్వం ఏంజల్స్ రూపంలో కాంటాక్ట్ చేస్తుంది, సంకేతాలు ఇస్తుంది అనే విషయాలు మీరు ఇంతకుముందు చెప్పుకున్నారు. అయితే ఇందులో నెంబర్స్ పరంగా చూసుకున్నప్పుడు 1 to 9 అయి ఉండొచ్చు, లేదా 0 to 9 అయి ఉండొచ్చు. ఈ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా 786 అనే నెంబర్ కూడా ఉంటుంది కదా. సో ముఖ్యంగా 786 నెంబర్స్కి సంబంధించిన విషయాలు, దానితో పాటుగా ఏంజల్స్ మనకి నెంబర్స్ రూపంలో కనిపించడం మనం ఏం చేయాలి, ఈ రెండు విషయాల మీద మాకు అవగాహన కల్పిస్తారా? ఖచ్చితంగా విరాట్, చాలా మంచి ప్రశ్న. చాలామంది కూడా నన్ను ఈ మధ్యకాలంలో తెలియదు ఎందుకో మరి 786 నాకు కూడా అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఒక పరంగా వాళ్ళతో పాటు నేను అట్రాక్ట్ చేస్తున్నాననే చెప్పచ్చు 786 అనేది. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే గుడికి గర్భగుడికి ముందర మనకు బయట 2 ఐడల్స్ ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. అంటే ద్వారపాలకులు అని, మెసెంజర్స్ అనేసి. అండ్ ఎందుకు ఉంటాయి విరాట్? ఎందుకంటే ప్రతిసారి దేవుడి దగ్గరికి మనం డైరెక్ట్గా రీచ్ కాలేం కాబట్టి మెసెంజర్స్, ద్వారపాలకులతో మన సందేశంని దేవుడికి చేర్చేలాగా దేవుడు మనకు పెట్టారు. ఎందుకంటే అన్ని ప్లేసెస్లో దేవుడు ఉండలేరు కాబట్టి దేవుడు అనేవారు మనకు దూతలు గాను, మెసెంజర్స్ కానీ, ఏంజల్ నెంబర్స్ కానీ, స్విచ్ నెంబర్స్ కానీ, ఏంజలిక్ సింబల్స్, ఇలాంటి విధంగా మనకు సంకేతాలు యూనివర్స్ పంపిస్తూ ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే మీరు యూనివర్స్కి కనెక్ట్ అయ్యారు, మీరు సరైన దారిలో ఉన్నారు, మీ మేనిఫెస్టేషన్స్ త్వరలో నెరవేరుతుంది, మీరు ఇదే విధంగా హై వైబ్రేషన్స్లో ఉండాలి అని సంకేతం తెలుపుతుంది. ఇది దానికి అర్థం. మామూలుగా మీకు ఫ్రీక్వెంట్గా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే దానికి అర్థం ఇది. సో అందులోనూ మీకు స్పెసిఫిక్గా నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఎస్, ప్రతి ఒక్కదానికి ప్రతి ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. బట్ మనకి ఈ 786 అనేది కనిపిస్తుంది అంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ ఏంజలిక్ నెంబర్ అని చెప్తాను విరాట్. ఇది మీకు ఏం చేయాలి, మీరు ఎలా ఉండాలనేది తెలుపుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 7, 8, 6, 786. 7 అంటే మామూలుగా అది చాలా లక్కీ నెంబర్. 7 అనేది అది మీకు ఏం తెలుపుతుందంటే ఈ సీక్వెన్స్లో కనిపిస్తున్నప్పుడు 7 మీకు ఏం చెప్తుందంటే స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు. ఒక్కొక్కసారి మీకు ఆ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఉండదు. మీరు కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దేవుని మొక్కడం కానీ, అంటే మీ బిజీ రొటీన్స్లో కొన్ని మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ మీకు సింబల్ ఏమి ఇస్తుందంటే ఈ 786 కనిపించడం వల్ల మీరు ఆ స్పిరిచువల్ అవేకనింగ్కి ఎంటర్ అవుతున్నారు. సో ఇయర్ మొత్తం కూడా నేను ఆల్రెడీ ఇయర్ గురించి చెప్పున్నాను. 2024 మొత్తం యాడ్ చేస్తే 8. సో ఈ 8 అనే అబండెన్స్ ఇయర్లో మీరు ఏది కోరుకుంటే మీకు అది అవుతుంది. ఇలాంటి సంవత్సరంలో మీకు 7 అనే నెంబర్ కనిపిస్తుంది, అంటే 786 కనిపిస్తుందంటే మీరు స్పిరిచువల్ అవేకనింగ్కి వెళ్తున్నారు అని. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్మిక్ బ్లాకేజెస్ తొలగిపోయి మీరు సరైన ఆధ్యాత్మికంలోకి మీరు వెళ్తున్నారు అనేసి. సో ఆ స్పిరిచువల్ అవేకనింగ్ మీకు సూచిస్తుంది. అంటే మీరు ఎక్కడో ఏదో ఫోకస్ చేయాలి దేవుడికి. మీరు ఎవరైనా అవ్వచ్చు విరాట్, అది యూనివర్స్ అన్నా అవ్వచ్చు, లేదా నాకు ఇష్టమైన భగవంతుడు షిరిడి సాయిబాబా, నేను చాలా ఎక్కువ నమ్ముతాను. సో నేను ఇంకా ఎక్కువ ప్రార్థించడము, ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడము, ఇలాంటివి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది మీకు తెలుస్తుంటుంది. మీరు ఈ మధ్యన మీరు బాగా చక్కగా గమనించుకున్నట్టయితే మీకు ఇలాంటి మెసేజెస్ కానీ, ఇలాంటిగా ఏవైనా మీరు దీంట్లో పాల్గొనండి, ఇది చేయండి, ఈ ప్రేయర్ చేయండి, మెడిటేషన్ చేయండి, బుక్ చదవండి, ఈ సచ్చరిత్ర చెయ్యండి, ఇలాంటివి కూడా మీకు వస్తూ ఉంటుంది, గమనించండి మీరు. సో అది నథింగ్ బట్ స్పిరిచువల్ అవేకనింగ్. అంటే మీకు దేవుడే మీరు డోర్స్ ఓపెన్ చేస్తున్నట్టు. అది 7కి సంబంధించిన అర్థం. నెక్స్ట్ వచ్చేసి 8. మనకు ఆల్రెడీ తెలుసు విరాట్, 8 అనేది ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ షేప్లో ఉంటుంది. అండ్ మీరు 8 ఎప్పుడు రాసినా దానికి ఎండింగ్ అనేది ఉండదు. సో మనం కూడా ఏదైతే అబండెన్స్ అయితే కోరుకుంటున్నామో ఈ 8 ఏది సూచిస్తుందంటే ఫినాన్షియల్ గెయిన్స్, మీకు ఎక్కువ ప్రాస్పరిటీ రావడం, వెల్త్ రావడం, అబండెన్స్ రావడం, డబ్బుకు సంబంధించి ఏదో పెద్దది మీరు ఈ సంవత్సరంలో మీకు అచీవ్ చేయడం. 8 అబండెన్స్ ఎక్కువ డబ్బుకి రిలేటెడ్ ఉంటుంది. 8 అంటేనే అబండెన్స్. సో మీరు అది ఎందులో అయినా కూడా మీకు అంత అబండెన్స్ అనేది రాబోతుంది అని సూచిస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి ఆర్. ఈ ఆర్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీ రిలేషన్షిప్స్, మీరు హార్మోనీ, బ్యాలెన్స్. మనం ఒక్కొక్కసారి ఓవర్ బోర్డ్ అవుతుంటాం, ఓవర్ ఎక్సైట్ అవుతుంటాం, లేదా అండర్ యాక్టివ్ ఉంటాం, అలా ఉంటాం. ఈ 6 సూచించేది ఏంటంటే మీ రిలేషన్షిప్స్లో ఏదైనా కొంచెం అలా ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే మీరు హార్మోనీ మెయింటైన్ చేయండి, బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు మీరే ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ ఉన్నారనుకోండి, ఏదైనా కొంచెం అటు ఇటు అవుతుందంటే మీరు తగ్గండి, పీస్ తేవడానికి ట్రై చేయండి, హార్మోనీ చేయండి, బ్యాలెన్స్ చేయండి, సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయండి. ఇంకా గొడవలు పెంచే కన్నా పీస్, హార్మోనీ అది గుర్తిస్తుంది. సో మీరు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్పిరిచువల్ అవేకనింగ్, తర్వాత ఫినాన్షియల్ ప్రాస్పరిటీ, అబండెన్స్, 8 వచ్చేసి, ఆర్ వచ్చేసి హార్మోనీ, బ్యాలెన్స్ ఇన్ రిలేషన్షిప్స్. సో ఈ 3 మీరు చక్కగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్నట్టయితే మీ చాలా అదృష్టము. అండ్ మీకు ఈ నెంబర్ కనిపిస్తుందంటే మీరు వీటి మీద ఫోకస్ చేయాలని దానికి అర్థం. వండర్ఫుల్ మ్యామ్. అండ్ నా పాయింట్ ఏంటి అంటే చాలామందికి ఏంజల్ నెంబర్స్ కనిపించాక ఏం చేయాలో అనేది మీరు ఒక స్పష్టత అయితే ఇచ్చారు. వాటిలో ఒక గురువుకు ఉండే ఆపర్చునిటీ చూసినట్లయితే వాళ్ళని గైడ్ చేసే విధానం అనమాట. ఎందుకు గురువు అనే కాన్సెప్ట్ నేను అన్నానంటే చాలామంది సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది అవ్వడం లేదు, ఫెయిల్ అవుతున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదు, ఇలాంటి కామెంట్స్ అనేది పెడుతూ ఉన్నారనమాట. దీనికి మెయిన్ రీజన్ సరైన గైడెన్స్ లేకపోవడం అనేది కూడా ఇంతకుముందు చాలాసార్లు ఎపిసోడ్స్ వైజ్ కానీ సెషన్స్ వైజ్ కానీ మనం చెప్తూనే ఉన్నాం. అయితే మరొక్కసారి ఈ ఏంజల్ నెంబర్స్ కనిపించాక మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, చేస్తున్న వాటిలో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, మీరు అన్నారు ఫోకస్ చేయాలని చెప్పేసి. మెయిన్గా ఫోకస్లోనే చాలామంది ట్రబుల్ అనేది పొందుతుంటారు. దానికి సంబంధించి రెడ్ కార్ అనేది ఒక వీడియో కూడా చేస్తున్నాం మనం. సాధన ఎంతవరకు ఇంపార్టెంట్, సాధనలో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, దానికి మీ సైడ్ నుంచి ఇచ్చే గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా విరాట్, మీరు అన్నట్టు గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీరు ఒక సామెత వినే ఉంటారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. అందుకే మనకి ఎప్పుడు కూడా గురువు అనేది ఇంపార్టెంట్. గురువుని ఎంతమంది అయినా పెట్టుకోవచ్చండి. నేనే గురువు ఉండాలి, ఈయనొక్కటే వినాలి, ఈవిడొక్కటే వినాలి, అలా ఏముండదు. మీరు ఎవరిని గురువుగా భావించినా దాంట్లో తాత్పర్యం తీసుకొని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి విరాట్. ఇప్పుడు నేనే ఉన్నాను, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను అనుకోండి. కార్ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను, కానీ దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే నేను నడపగలనా? ఇంప్లిమెంట్ చేయకపోతే నడపగలనా? లేదు. మళ్ళీ ఇంకొకసారి క్లాస్కి వెళ్ళాలి, మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా నేర్చుకున్నది మీరు చేస్తే, సాధన మీరు అన్నట్టు ప్రాక్టీస్ చేస్తే మనకు పట్టు అనేది వస్తుంది, నమ్మకం అనేది వస్తుంది. మీరు ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పని చేయట్లేదు అని మీరు అంటూ ఉంటారు. లక్షలు కోట్లు అప్పులు పెట్టేసుకొని టెక్నిక్ చేసేసి నాకు రావట్లేదు అంటారు. దాని బదులు మీరు ఫస్ట్ చిన్న వాటి మీద మిరాకిల్స్ చూడడం స్టార్ట్ చేయండి. నమ్మకం ఆటోమేటిక్గా పెరుగుతుంది, మీ వైబ్రేషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఆ నమ్మకం, ఆ వైబ్రేషన్ పెరగడానికే మనకి ఏంజల్ నెంబర్స్ రూపంలో వస్తుంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, దేవుడు ప్రతి దగ్గర ఉండరు కాబట్టి మనకి ఏంజల్ నెంబర్స్ ద్వారా వస్తూ ఉంటాయి. సో మీరు ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో ఫాలో అవుతున్నారో, మీకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు జస్ట్ మీరు చెప్పాల్సింది థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్ నెంబర్, మీరు నాకు కనిపించి నా మేనిఫెస్టేషన్ని దృఢంగా చేసినందుకు, నా మేనిఫెస్టేషన్ నిజం అవుతున్నందుకు, నిజమైంది, థ్యాంక్ యూ. ఇది చెప్తే సరిపోతుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ చాలామందికి వైబ్రేషన్ మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కుదిరితే క్లాస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే దాని మీద అవగాహన కావాలి అనుకున్నట్లయితే మీకోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారనమాట. వాటిలో జాయిన్ అవ్వడం కోసం కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మ్యామ్ టీం నుంచి ఒక పర్సన్ మీకు కాల్ చేస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని.